పృథ్వీరాజ్ గారి లూసిఫర్ సినిమా చూసావా? ఆయన డైరెక్షన్ చేశారు, మోహన్ లాల్ గారు చేసింది. అది గాడ్ ఫాదర్ చిరంజీవి గారు. సో ఆయన లూసిఫర్ 2 లో ఆయన చిన్నప్పుడు క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు. అవునన్నా, అదే ప్రశాంత్ నీల్ సార్కి అదే కడియం సీన్ చేసిన తర్వాత అప్పటికే బాగా ఇష్టం, బాగా చేస్తున్నట్టు అన్నోళ్ళకి చెప్పడం. అన్నోళ్ళు వచ్చి మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉందిరా, నిలబెట్టుకో అన్నాం. సో ఈ సీన్ కడియం సీన్ అయ్యాక ఆయనకి బాగా నచ్చేసి అది చెప్పలే అంటే సార్ పెద్ద బయటపడరు అన్న, సైలెంట్ ఉంటారు, పొగడతలు పెద్ద ఉండవు, ఎక్కువ అప్రిషియేషన్ ఉండదు. అంటే ఆయన మాటల ద్వారా కదా, ఇప్పుడు చెప్పేటట్టు చేతల ద్వారా చేసి చూపిస్తారు అన్నమాట. సో అప్రిషియేషన్ కదా అంతా. ఆయన బాగా నచ్చేసి రఫ్ కట్ రెడీ అవ్వగానే మిడ్-నైట్ 2 o'clock పృథ్వీరాజ్ సార్కి మీకు సర్ప్రైజ్ అని మెసేజ్ పెట్టారు. అసలు నాది పంపించడం ఒకటంటే ఒక సర్ప్రైజ్, ఈ అబ్బాయి బాగా చేస్తాడు పంపించి మొత్తం సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, అబ్బాయి మీ చిన్నప్పటి రోజు చాలా బాగా చేస్తాడు, ఏ క్యారెక్టర్ ఏం చేయగలడు, మీ దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ ఉంది కదా, చాలా బాగా చేయగలడు అది అని చెప్పడం. పృథ్వీరాజ్ సార్కి కూడా అది నచ్చడం, నా యాక్టింగ్ అంతా. ఆయన పిలిపించి కేరళకి పిలిపించి స్టోరీ డిస్కషన్ చేపించి సెలెక్ట్ చేశారు. అప్పుడు వితౌట్ ఏ యాక్టింగ్ ఆడిషన్ ఏది లేకుండా. సో లూసిఫర్ 2 ఎలా అనిపిస్తుంది? అది ఒక డిఫరెంట్ వైబ్ అన్న, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతా. అదంతా అయిపోయిందా ఆడిషన్? అది ఫస్ట్ షెడ్యూల్ కూడా షూట్ అయిపోయిందా? ఎలా వచ్చింది అవుట్పుట్? నేను అవుట్పుట్ చూడలేదు అన్న, కానీ చూసి చెప్పిన వాళ్ళు అయితే అన్నోళ్ళు చాలా బాగా చేసేవారా, ఇంకా ఫ్యూచర్లో నేను నీ మేనేజర్ అయిపోతా అన్నారు, అలా అన్నారు అన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్. పృథ్వీ సార్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు? పృథ్వీ సార్ గారు కూడా మళ్ళీ నీల్ సార్ లాగా పెద్ద బయటపడరు, ఏమంటాం సైలెంట్. ఆయన వర్క్ విజన్ ఇద్దరు, అందుకే అంత బాగా సెట్ అయింది అనుకుంటున్నాను నేనైతే. ఇద్దరు మంచి ఆర్ట్ కానీ టాలెంట్ మనకి తెలిసిందే కదా, వాళ్ళ టాలెంట్ మనం మాట్లాడేది. సో ఆయన పెద్ద బయటపడరు, బట్ నేను చేసిన దాంట్లో గుడ్ జాబ్ అని అన్నాను. దీనిలో కూడా మోహన్ లాల్ గారు ఫుల్ లీడ్ పృథ్వీరాజ్ గారు చేస్తున్నారు. అది మీరు సినిమా రిలీజ్ అయ్యి చూడాలి. అంతేనా? ఏ హీరో చేస్తున్నారు దగ్గర తెలియదు, మీకు తెలీదా? నాకు తెలిసి నేను ఓకే. సో అది లూసిఫర్ చిరంజీవి గారు చేశారు. సో లూసిఫర్ 2 కూడా గాడ్ ఫాదర్ 2 గా చేస్తే చిరంజీవి గారి లూసిఫర్ 2 ఇప్పుడు పాన్ ఇండియన్ ఫిల్మ్ అన్న. అవునా? పాన్ ఇండియన్ ఫిల్మ్, సింగిల్ లాంగ్వేజ్ కాదు. సో ఆల్ 5 లాంగ్వేజెస్. ఓకే సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఏంటి? చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్. నువ్వు ఆబ్వియస్లీ హీరో అయిపోతావు ఫ్యూచర్ లో. సో హీరో అయిపోతున్నావు కాబట్టి ఏ హీరో కరెంట్ జనరేషన్ లో కొంతమంది హీరోలు పేరు చెప్తా, వాళ్ళలో ఏ క్వాలిటీస్ తీసుకుంటే, అంటే ఏ క్వాలిటీస్ నచ్చితే, ఏ క్వాలిటీస్ అబ్జర్వ్ చేసుకుంటావు, వీళ్ళలో ఈ క్వాలిటీ నచ్చింది నాకు, సో నేను హీరో అయితే ఈ క్వాలిటీ ఈ హీరో నుంచి ఇది తీసుకుంటా. కొంతమంది పేరు చెప్తా, ఏ క్వాలిటీ తీసుకుంటే చెప్పు, నీకేం నచ్చుతుంది? చిరంజీవి గారు ఆయన గ్రేస్ మెయిన్, అసలు అది తీసుకుంటే ఓల్డ్ ఉన్నంత గ్రేస్ మొత్తం వచ్చేసి. పవన్ కళ్యాణ్ స్వాగ్ కానీ ఆయన ఫ్యాన్స్ ఆయన స్వాగ్. ప్రభాస్ గారు కట్అవుట్, ఆయన హంబుల్నెస్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. యాక్టింగ్ లో అందరూ అన్న ఇప్పుడు ఒక్కొరికి ఒక స్టైల్ ఉంది. మన స్టైల్ అదే చెప్తున్నా, వాళ్ళలో ఏ స్టైల్ నువ్వు తీసుకుంటావు? నా స్టైల్ నాదన్న. ఓకే. సో యాక్టింగ్ ఎవరి స్టైల్ వాది కాబట్టి వాళ్ళు వాళ్ళ పేర్లు వాళ్ళు ఫేమస్ చేస్తారు, అందరూ ఒకలా జరిగారు. రామ్ చరణ్ గారు ఆయన పర్సనాలిటీ, యాటిట్యూడ్ బయట ఉండేదంతా. అల్లు అర్జున్ ఆయన స్టైల్ కానీ డాన్స్. తారక్ గారు ఆబ్వియస్గా ఆయన కూడా యాక్టింగ్ ఆబ్వియస్గా అందరూ. అండ్ ఆయన జోవియల్గా ఉండడం బయట సెట్స్లో కానీ ఇక్కడ, అది డాన్స్, ఆయన ఆరా. మహేష్ బాబు గారు ఆయన పర్సనల్ లైఫ్ లాగా కామ్గా వెళ్ళాలి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా అన్నట్టు. ఓకే. సో ఫ్యూచర్లో ఇంక నెక్స్ట్ ఇయర్లోనే హీరో అయిపోవాలి, చైల్డ్ ఆర్టిస్టులు అన్నీ వదిలేసి నెక్స్ట్ ఇయర్ హీరో అయిపోతున్నాం కనిపిస్తుంది మొత్తం కట్అవుట్ అదంతా. సో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.